ఇక నవీన్ మనం చూసుకుంటే రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో దీంతో ఇటు మొత్తం 15 రాష్ట్రాల్లో గానీ 56 స్థానాలకైతే ఈ ఖాళీలు అయితే ఏర్పడనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో 3 స్థానాలు, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలున్నాయి. సో దీంతో మనం చూస్తున్నాం ఏపీలో అయితే అమిత్ షాను కూడా జగన్ కలవనున్నారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థికి కూడా కొంత మొగ్గు చూపే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటివరకు మన ఏపీ బ్యూరో చీఫ్ కూడా చెప్పారు. సో తెలంగాణలో ఎవరికి ఇస్తారు ఈ స్థానాలు ఏంటి అనే అంశంపై అయితే ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపిక కోసం ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించేందుకు నిన్న షెడ్యూల్ను ప్రకటించింది. వచ్చే నెల 8న నోటిఫికేషన్ విడుదల చేసి 15 వరకు నామినేషన్లను స్వీకరించనుంది. 16న నామినేషన్లను పరిశీలించనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 20వ తేదీ చివరి గడువు. 27 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ను నిర్వహించి అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనుంది. తెలంగాణ, ఏపీ నుంచి చెరో 3 రాజ్యసభ స్థానాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఇక తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కు చెందిన బడుగుల లింగయ్య యాదవ్, వదిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అలాగే ఏపీ నుంచి టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీకి చెందిన సీఎం రమేష్, వైసీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల రాజ్యసభ సభ్యత్వం ఏప్రిల్ 2తో ముగుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయ్యే 6 సీట్లను ఈసీ భర్తీ చేయనుంది. మిగిలిన సీట్లలో ఉత్తరప్రదేశ్ నుంచి 10, బీహార్ నుంచి 6, మహారాష్ట్ర నుంచి 6, మధ్యప్రదేశ్ నుంచి 5, పశ్చిమ బెంగాల్ నుంచి 5, గుజరాత్, కర్ణాటకల నుంచి చెరో 4, ఒడిశా, రాజస్థాన్లలో 3 సీట్ల చొప్పున రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. తెలంగాణ నుంచి ఖాళీ కానున్న 3 రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థి ఎన్నిక కావడానికి అవసరమైన ఓట్లను నిర్ధారించే సూత్రాన్ని బట్టి ఒక్కో రాజ్యసభ సీటుకు 30 ఓట్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిపిఐతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు ఉండగా బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా 2 సీట్లను, బీఆర్ఎస్ పార్టీ 1 సీటును గెలుచుకునేందుకు వీలుంటుంది. మూడో సీటుకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలను ఆ పార్టీ ప్రోత్సహించాల్సి వస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ సమస్యలపై కలుస్తున్నామని వారు చెబుతున్నా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చేయి జారుతున్నారన్న ప్రచారము జరుగుతోంది. ఎంఐఎం అధినాయకత్వము క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతుందన్న ప్రచారం నేపథ్యంలో 10 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటింగ్ కు గైర్హాజరైన, క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన 3 సీట్లు కాంగ్రెస్ పార్టీకే దక్కే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంత రిస్క్ తీసుకుంటుందా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కు దక్కనున్న 2 రాజ్యసభ సీట్లలో ఒకటి అధిష్టానానికి టీ కాంగ్రెస్ అప్పగించనుంది. తెలంగాణ ఇతర అభ్యర్థిని ఆ సీటుకు పార్టీ అధిష్టానం ఎంపిక చేయనుంది. మిగిలిన 1 సీటుకు రాష్ట్రం నుంచి పోటీ తీవ్రంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి దక్కనున్న సీటులో కేసీఆర్ కుటుంబ సభ్యుడైన సంతోష్ కుమార్ ని మళ్లీ అభ్యర్థిగా ఎంపిక చేస్తారా లేక మరెవరినైనా నియమిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ నరసింహరావు. చూస్తున్నాం ఇక తెలంగాణలో అయితే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఖాళీ అవుతున్న సీట్లకు సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నుండి ఎవరిని ప్రకటిస్తారు, బీఆర్ఎస్ నుంచి ఎవరిని ప్రకటిస్తారు, గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనే సందేహం అయితే నెలకొంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ముగ్గురి పదవీ కాలము వచ్చే నెల ఏప్రిల్
రెండవ తేదీన ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 3 స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలతో పాటుగా 56 ఖాళీలలో మన తెలంగాణకు సంబంధించి 3 స్థానాల ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఎన్నికల సంఘము విడుదల చేసింది. ఈ 3 బడుగుల లింగయ్య, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర, సంతోష్ కుమార్, ఈ 3 పదవీ కాలము ముగుస్తుంది ఏప్రిల్ 2వ తేదీన. సో వాటి భర్తీ కోసము ఈ షెడ్యూల్ విడుదలైంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే నెల ఫిబ్రవరి 8వ తేదీన వస్తుంది. 15 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది, 16న పరిశీలన ఉంటుంది, 20వ తేదీన ఉపసంహరణకు చివరి గడువు ఉంటుంది, 27వ తేదీనేమో సాయంత్రము 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 3 స్థానాలకు 3 నామినేషన్లు మాత్రమే పడితేనేమో ఎన్నిక యునానిమస్ గా అవుతుంది. యునానిమస్ గా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటిస్తారు. కానీ 3 ఖాళీ స్థానాలకి 3కు మించినటువంటి నామినేషన్లు దాఖలయ్యాయనుకోండి, ఎన్నిక అనివార్యం అవుతుంది. అప్పుడు మళ్ళీ ఓటర్ల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య, దీంట్లో ఏంటి అని అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఇవి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనరు, ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓట్ల విలువ సంఖ్య లెక్కగట్టి దాన్ని ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే 3 నామినేషన్లు మాత్రమే పడితేనేమో యునానిమస్ గా ఎన్నిక ఉంటుంది, అంతకు మించి పడితే ఎన్నిక అనివార్యంగా ఉంటుంది. అయితే ప్రస్తుతము అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య బలాబలాల ప్రకారం అయితే 2 కాంగ్రెస్ పార్టీకి దక్కేటువంటి అవకాశం ఉంది, 1 టిఆర్ఎస్ పార్టీకి దక్కేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తము ఎమ్మెల్యేల సంఖ్య బై ఖాళీల సంఖ్యను డివైడెడ్ చేసి +1 గా గుర్తి లెక్కలు కడతారు. సో ఒక రాజ్యసభ సీట్ ని గెలుచుకోవాలంటే 40 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. దాదాపు 39 మంది ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు, 1/3 ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నది. కాబట్టి వీరికి ఒక స్థానం అయితే ఖచ్చితంగా దక్కేటువంటి అవకాశం ఉంది. రెండు స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి. అయితే ఇప్పుడు ఈ 3లో ఎవరికి ఇస్తారు, బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇస్తారు అనేటువంటిది మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎవరికి వాళ్ళు ఆశావాహులు అయితే ప్రయత్నాలను అయితే అప్పుడే స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్టీకి వస్తే, వద్దిరాజు రవిచంద్రకు అక్కడ బండా ప్రకాష్ ను రాజ్యసభ సభ్యునిగా ఉంటే తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి ఆయన మండలి డిప్యూటీ చైర్మన్ గా నియమించారు. ఆయన ఆ స్థానాల్లో వద్దిరాజు రవిచంద్రకు ఎంపీగా అవకాశం కల్పించారు. ఆయన పూర్తి పదవీ కాలము రాజ్యసభ ఉంది, 6 సంవత్సరాలు ఉంటుంది. కానీ బండా ప్రకాష్ ను ఎమ్మెల్సీగా తీసుకురావడం వల్ల ఆ ఖాళీ పీరియడ్ ను మాత్రమే ఇప్పుడు వద్దిరాజు రవిచంద్ర పనిచేశారు. ఆయన 6 సంవత్సరాలు పూర్తిగా లేరు. సో కాబట్టి మరొకసారి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి వద్దిరాజు రవిచంద్ర కోరుతా ఉన్నారు. ఇక అదే సమయంలో సంతోష్ కుమార్ అదే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఆయనకు ఇస్తారా, ఇప్పుడు వద్దిరాజు రవిచంద్రకి ఇస్తారా, లేదా ఇద్దరికి కాకుండా మరొకరికి అవకాశం ఇస్తారా అనేటువంటిది మాత్రం ఇక్కడ ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ రేపు 1వ తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆ రోజు నుంచే ఫుల్ టైమ్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేయబోతా ఉన్నారు. ఆయన తుంటి మార్పిడి చికిత్స చేసుకొని ఇన్ని రోజులు రెస్ట్ లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 1వ తేదీ నుంచి ఎల్లుండి నుంచి ఆయన రంగంలోకి దిగబోతున్నారు. సో ఆయన రంగంలోకి దిగిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పటి వరకు అయితే దీనిపైన ఒక ఉత్కంఠ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆశావాల సంఖ్య అయితే ఎక్కువగానే ఉంది. అది ఒకటి కంప్లీట్ గా రాష్ట్రేతరులకు కేటాయించేటువంటి అవకాశం ఉంది ఏఐసిసి పెద్దలు, ఒకటి మాత్రమే రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులకు దక్కేటువంటి అవకాశం ఉంది. అయితే దానికైతే కాంపిటీషన్ బాగానే ఉంది. మరి దాంట్లో ఎవరికి దక్కుతుంది అనేటువంటిది కూడా మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పటి వరకు అయితే ఈ 2 స్థానాల పైన, ఈ 3 స్థానాల పైన ఒక ఉత్కంఠనైతే కంటిన్యూ కావడము కనిపిస్తుంది, అయ్యేటువంటి అవకాశాలు